కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చినాయి, హామీలు అమలు తీరు ఎలా ఉంది అనే విషయమై బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే సబ్జెక్టు మీద ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో ప్రజలకి, అవి ఏమైతే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదో దాని మీద అమలు జరిగే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఏవైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు అనే విషయం మీద ప్రజల్లో తీసుకెళ్ళమని పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే మరి కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు గమనించారా లేదో, తల్లికి వందనం అన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇస్తున్నారు, ప్రతి ఇంట్లో 2-3 ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళకి అసలు లేదు. మరి ఈ విషయం గురించి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తే, సచివాలయం దగ్గరికి వెళ్తే ఆ సచివాలయంలో సరైన సమాధానం లభించట్లా. ఎందుకు రావట్లేదనే విషయం మీద చెప్పుకుంటూ పోతే పడుతుంది. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, సంవత్సరానికి 20,000 వేస్తామన్నారు. అదేమైపోయిందో తెలియదు. డిగ్రీ చదివిన ప్రతి నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి అందిస్తామన్నారు. ఆ నిరుద్యోగ వృత్తి ఏమైందో తెలియదు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడకూతురికి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో. ఆ హామీ ఏమైందో తెలియదు. 45 సంవత్సరాలు దాటిన బీసీలకి ఎస్సీలకి పెన్షన్ ఇస్తామన్నారు. ఆ హామీ ఏమైందో తెలియదు. మరి అవి కాకుండా అందరూ సూపర్ 6 అన్నారు. మరి సూపర్ 6 పథకాలు ఎక్కడ అమలు జరుగుతున్నాయి? ఈ విషయాలని ప్రజల్లో తీసుకెళ్ళమని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ సందర్భంగా మరి కృష్ణా ఉమ్మడి జిల్లాల చైర్మన్ అయిన మా సోదరిమణి ఆ కార్యక్రమానికి వెళ్తుంటే, కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డగించి రాళ్ళు రువ్వి కర్రలతో భయపెట్టి మరి అక్కడ ఇష్టానుసారంగా కూటమి కార్యకర్తలు నాయకులు చేశారు. అసలు ఇది మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? నియంతృత్వ రాజ్యంలో ఉన్నావా? రాజరికంలో ఉన్నావా? అసలు మాకు అర్థం కావట్లేదు. ఇది రాజరికం అర్థం కావట్లేదు, నియంతృత్వం అర్థం కావట్లేదు. అంతకు మించి ఎక్కడ స్వేచ్ఛ లేదు. పత్రికా స్వేచ్ఛ లేదు, భావనా ప్రకటన స్వేచ్ఛ లేదు, పౌర స్వేచ్ఛ లేదు, నడిచే స్వేచ్ఛ లేదు, తిరిగే స్వేచ్ఛ లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు భయకంపితులుగా స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నారంటే ఎలాంటి లేదు. ఆడ కూతురు విషయంలో మాట్లాడినా తప్పుగా, వారిని ఇబ్బంది పెట్టినా అదే చివరి రోజని మరి విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు చెప్తుంది. 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి మాయమైపోయారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం మాటల వరకే తెలిపేది, కడపల్లో ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా. మొన్న ఎవరో సోషల్ మీడియాలో పెట్టారండి, విచ్చలవిడిగా మట్టి తోలపాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి ఆఫీస్కి ఒక రూలు, సామాన్యులకు ఒక రూలు ఉంటుందా? ఎవరికైనా రూలు ఒకటే కదా వర్తించేది. ఎవరిని మందలించే పని లేదు, ఏమిటని ప్రశ్నించే పని లేదు. ప్రశ్నిస్తే కేసు. ప్రజలు గమనించాలి.
ఏ వాగ్దానాలతో వచ్చారో ఈ కూటమి ప్రభుత్వం మరి ఏమి అమలు చేస్తున్నారో తెలుసుకోవాలి. గుడివాడలో సోదరిమణి ఉప్పాల హారికపై జరిగిన దాడిని విసనపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ, జిల్లా శాఖ నాయకులందరూ కూడా తీవ్రంగా పరిగణించి ఖండించడం జరుగుతుంది. దీన్ని ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. పైగా ఆమె భర్త మీద అక్రమం చేసి పెట్టుకున్నారు. ఎక్కడ ఉన్నాయండి అసలు ప్రయాసాలు? ప్రజలు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఇకనైనా కళ్ళు తెరిచి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 పథకాలను అమలు చేయాలి. అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు ప్రజలు తిరగబడతారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ, పత్రికా స్వేచ్ఛని, పౌర స్వేచ్ఛని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం భుజస్కంధాల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్.